Hi, this is Priya. Welcome to SR News. జనసేన వీర మహిళ యాళ్ల సుజాత చేతుల మీదుగా సంఘస్థులకు కానుకల రూపంలో బహుమతులు పంపిణీ. పిఠాపురం పట్టణానికి చెందిన యాళ్ల సుజాత యేసుక్రీస్తు పరిచర్య చేస్తూ తన సంఘాన్ని నడిపిస్తూ మరియు జనసేన పార్టీలో వీర మహిళగా కొనసాగుతూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తన సోదరుడికి న్యూ ఇయర్ 31 నాడే తన సోదరుడికి బుద్ధి అవడంతో అదే రోజు ప్రతి సంవత్సరం తన సంఘస్థులు అందరికీ కానుకల రూపంలో బహుమతులను ఇస్తున్నారని తెలిపారు. అలాగే తనకు ఉన్నంతలో ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నానని, ఏదో విధంగా సాయపడాలనే ఉద్దేశంతో తాను పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని, తనకు వెన్నంటే ఉండి నడిపిస్తున్న డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కు మరియు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ కు మరియు జనసేన వీర మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు మన సజీవులు ఉండి ఆయన పెట్టిన ఆహారము, ఆయన ఇచ్చిన నీళ్లు కూడితో పెట్టుకుంటూ ఉంటా. ఈరోజు నాకు తర్వాత టైం చెప్పాడు, 11:30కి ఇచ్చేసి గ్లాస్ ఇస్తాను చెప్పారు ప్రభు. ఎందుకంటే 12 చర్చలు నేను పక్కమడికి వచ్చేస్తాను. అలానే కాదు, 11 దాటితే 31st వస్తుంది, 11 దాటిపోతే జనవరి వస్తారని సాక్షానికి గిఫ్ట్ ఇస్తున్నాము. చిన్న ప్రార్థన క్లాసుల కొరకు మరి కాచి దాచి మమ్మల్ని ఎంతగానో ఒకటికి చేర్చేవాడు ఒక్కడవేనా, మేమైతే ఏమీ చేయలేమా. రాజా నీకే వందనాలు, స్తోత్రం నా ప్రభా. ఘనత మహిమ నీకేనా రాజా, నీ స్తోత్రం నాయన. సభకేత లేకపోతే లేకపోతే తండ్రి నాయన. 60 రోజులు అన్నం తినకంటే తీసుకున్న వాళ్ళందరూ చేతితో గ్లాస్ పట్టుకొని అవుట్ చేస్తున్నారు. కూర్చోండి దయచేసి అందరూ ఒకసారి. ఎందుకంటే మరి అది వీడియో చేస్తారు కదా, వీడియోలో కన్సల్ట్ అయిపోతున్నా. ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచి కూడా మన ఇవ్వడం కూడా చాలా 2024లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, మరి పిఠాపురం నియోజకవర్గం టౌన్ జనసేన వీర మహిళగా మన శుభగీత పాస్టమ్మ గారు పవన్ కళ్యాణ్ గారు హ్యాపీ న్యూ ఇయర్ చెబుతూ 2024 నుంచి 25లో అడుగు పెట్టే సందర్భంగా మరి చర్చిలో పెట్టారు. ఉదయ్ గారు ఈ రోజు మా దగ్గర లేకపోయినా ఈ ఫోటోలో ఉన్నారు కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి. కొత్త సంవత్సరం 2024 నుంచి 2025లోకి అడుగు పెడుతున్నాం కాబట్టి పాస్టర్ గారికి మీరందరూ ఏం చెప్తారు? హ్యాపీ న్యూ ఇయర్ శుభగీత పాస్టర్ గారికి, హ్యాపీ న్యూ ఇయర్ శుభగీత పాస్టర్ గారికి, హ్యాపీ న్యూ ఇయర్ పవన్ కళ్యాణ్ గారికి. ఎన్ని బంగారాల కంటే మిగిలిందే అంతే కదండి. ఇవాళప్పుడు అందరూ 2 చేతులు తప్పుడు పట్టి అందులో తీసుకోండి ప్లీజ్ అండి. ఎవరన్నా కూడా మరి ఏమన్నా అడుగుతారు కానీ బాగా. ఈరోజు 2024ని మనం దాటుకుని 25వ సంవత్సరంలో మనం నూతన సంవత్సరం అడుగు పెట్టాము. ఈరోజు యాళ్ల సుజాత పాస్టమ్మ గారిని మా నాన్నగారు మేము వీర మహిళలందరూ కూడా ఒక పాస్టమ్మ గారుగా జనసేన పార్టీలో మరి ఈ పార్టీకి నాకున్న సంబంధం 5 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నిలబడతారని 5 ఏళ్ల క్రితం నేను ప్రవచనం చెప్పానండి. దానికోసమే పవన్ కళ్యాణ్ గారు అన్న తంగెడ ఉదయ శ్రీనివాస్ గారు చాలా ఇష్టం. ఈరోజు మా కుటుంబం తరఫున స్థుతి కూడా పెట్టుకుని మా తమ్ముడికి ఉద్యోగం వచ్చింది. అమెరికా జర్మనీ అది వెళ్ళి వచ్చాడు మా తమ్ముడు. కుటుంబ నిమిత్తం గ్లాసులు పంచడం జరిగిందండి. ప్రతి సంవత్సరం చీరలని గ్లాసులని అనేక రకమైన గిఫ్ట్ ఇస్తూ ఉంటాం. ఈరోజు ఈ సంవత్సరం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మేము తీసుకున్న ఫోటో సింబల్ వేసి గ్లాసులు పంచడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ పార్టీ ఇంకా అభివృద్ధి కావాలనేసి మేమందరం కూడా చాలా మా కుటుంబం తరఫున చాలా సంతోషంగా నెగ్గినందుకు కృతజ్ఞతగా మా కుటుంబం ఇదే రోజు 37వ తారీఖు నా తమ్ముడికి ఉద్యోగం వచ్చిన రోజు, ఈ ఉద్యోగం వచ్చిన రోజున మేము కృతజ్ఞతగా అందరినీ పిలుచుకుని స్నేహితుల్ని ఫ్రెండ్స్ని అందరినీ మా సంఘానికి గిఫ్ట్గా ఇవ్వడం ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుందండి. మా కుటుంబంతో ఏకీవించే మేము ఇస్తున్నామండి. దేవుడికి ఎన్నో వందనాలు. మనందరూ ఆయుర ఆరోగ్యాలుగా ఉండి హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి సంవత్సరం జరుపుకోవాలని. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్.